వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము చెప్పండి అన్నాను కదా. చాలామంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. పోర్ట్ బ్లేర్ వెళ్ళాము, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మాట. లాస్ట్ వీడియోలో రూమ్కి వెళ్ళాము, రూమ్లో బ్యాగ్స్ అవి పెట్టుకున్నాము, అక్కడ వరకు చెప్పి ఎండ్ చేసేసాను. రూమ్లో బ్యాగ్స్ అవి పెట్టుకుని ఇంకా తర్వాత అయితే మేము ఫస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళిన ప్లేస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ మేము ఎయిర్పోర్ట్ ముందునే ఇలాగ బైక్స్ రెంట్కి దొరుకుతాయి. ఎయిర్పోర్ట్ ముందునే తీసుకున్నాము. ఇది 24 అవర్స్కి రెంట్కి ఇస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను అన్ని డీటెయిల్స్. ఫస్ట్ అయితే సెల్లార్ జైలుకి అయితే వెళ్ళాము. ఇది సెల్లార్ జైల్ లేజర్ షో వచ్చేసి 10 to 8 అయితే నైట్ బుక్ చేసుకున్నాము. ఈ సెల్లార్ జైలు ముందు నుంచే వెళ్ళాలి రాస్ ఐలాండ్కి వెళ్ళడానికి జెట్టి మాట. ఆ ఫెర్రీకి ఈ సెల్లార్ జైలు ముందు నుంచే వెళ్ళాలి. సో మేము సెల్లార్ జైలు దగ్గర అదైతే లేజర్ షోకి బుక్ చేసుకుని తర్వాత అయితే రాస్ ఐలాండ్కి వెళ్ళడానికి అయితే టికెట్ అది తీసేసుకున్నాము ఫెర్రీకి. వాళ్ళొక ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అప్పటికి 11 అయింది అన్నమాట. 11:30కి అట్లా వస్తుంది బోట్ అని చెప్పారు. సో పక్కనే ఎదురుగా అక్వేరియం ఉంది అన్నమాట. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం, సరదాగా ఇది చూద్దాం అన్నట్టు ఇంకా లోపలికి వెళ్ళాము. అక్కడ ఎండ అయితే బీభత్సంగా ఉందండి, మామూలుగా లేదు. ఎక్కడ ఏసీ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్లో ఉందన్నమాట. ఇక్కడ లక్కీలీ ఏసీ ఉందన్నమాట. నాకైతే ఇందులోంచి బయటికి రావాలనిపించలేదు. అరౌండ్ ఇది 10 to 15 మినిట్స్లో ఇది చూసేయచ్చు. ఎందుకు టైం వేస్ట్ చేయడం, ఉంది కదా అన్నట్టు. మాకు ఉన్న 3 డేస్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేయగలిగాము. అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే లైవ్గా మనం స్కూబా డైవింగ్లో ఏమైతే చూస్తామో ఆ ఫిషెస్ అని, కోరల్స్ అవన్నీ మాట ఇక్కడ ఉంటాయి. ఈ కోరల్స్ మనకి నీల్ ఐలాండ్లో న్యాచురల్ బ్రిడ్జ్ అంటే లక్ష్మణ్పూర్ బీచ్ దగ్గర ఇవి అక్వేరియం, న్యాచురల్ అక్వేరియం పైకే కనపడతాయి కొరల్స్. ఇవన్నీ కూడా అక్కడ బాగా కనపడతాయి అన్నమాట. ఈ స్కూబా డైవింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ అక్వేరియంలో చూసేసినా ఓకే అన్నమాట. మనకి ఈ ఫిష్ నేమ్ ఏంటి, ఆ ఫిష్ నేమ్ ఏంటి, ఈ కొరల్ నేమ్ ఏంటి అని ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. క్లియర్గా అక్కడ రాసి అన్నీ ఉంటాయి, చూసుకోవచ్చు. చాలా మనకి స్కూబా డైవింగ్లో ఏంటి నార్మల్గా స్కూబా డైవింగే అక్కర్లేదు. ఇక్కడ అండమాన్స్లో ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వాటరు క్లియర్గా ఉంటుంది కాబట్టి ఫిషెస్, ఈ కొరల్స్ అవన్నీ కూడా పైకి న్యాచురల్గా కనపడతాయి. మనం డెప్త్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. స్కూబా డైవింగ్లో ఏంటంటే ఇంకా 12 feet డెప్త్కి తీసుకువెళ్తారు కాబట్టి ఇంకా క్లియర్గా ఇంకా లోపల ఉన్నాయి చూడడానికి. అంటే సీ లోపల ఎలా ఉంటుంది అన్నది అదంతా కనపడుతుందనే. కానీ అది ఇంట్రెస్ట్, స్కూబా డైవింగ్, సీ వాక్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా అక్వేరియంలో కూడా చూసి అవేంటో అక్కడ లోపల ఎలా ఉంటాయి అన్నది ఇది చూసినా వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. సో ఈ అక్వేరియం అయితే చూసుకున్నాము. మీకు ఫెర్రీ గురించి చెప్పాలి నేను రాస్ ఐలాండ్లో. ఇది మీరు చూస్తూ ఉండండి, నేను వాయిస్ దాని గురించి చెప్తా ఉంటాను. ఇవేంటో చూడండి, గ్రహాంతరవాసుల్లో ఉన్నాయి, భలేగా ఉన్నాయి, ముళ్ళగా నల్లగా. మనకి తెలియని చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. జనరల్గా నేనేమనుకున్నాను అంటే ఇక్కడ చూడకపోతే మట్టుకు నేను కొరల్స్ అవన్నీ కూడా ఏదో స్టోన్స్ ఏదో లాంటి లైట్ తీసుకునేదాన్ని. ఇక్కడ ఆల్రెడీ చూసాం కాబట్టి అక్కడ కనపడుతున్నప్పుడు మనం అక్కడ చూసాం, ఇది ఇలాంటిదా అనుకున్నాం అనమాట. బీచ్లో ఎక్కడైనా సరే మనకి గవ్వలు అలా కొట్టుకొస్తాయి కదా, ఇక్కడ ఎక్కువ కొరల్స్ రకరకాలు అన్నీ ఈ టైప్ ఆఫ్ కొరల్స్. ఈ ముళ్ళ కింద ఉంటుంది ఒక కొరలు, దాని విరిగిపోయినవి అవన్నీ కొట్టుకొస్తాయి బోల్డ్. అవి మనం ఏరుకోవాలి కానీ బోల్డ్ దొరుకుతాయి అన్నమాట. కొన్ని కంప్లీట్గా ఉన్నాయి కూడా కొట్టుకుని వస్తుంటాయి ఒడ్డుకి, బీచ్కి. కొన్ని ఏంటంటే వాటర్లో క్లియర్గా మనకి పైనుంచి కూడా కనపడతాయి అన్నమాట. జస్ట్ ఇప్పుడు రాస్ ఐలాండ్కి వెళ్ళడానికి గురించి చెప్తున్నాను. మనం చెప్పాను కదా మన డీటెయిల్స్, మనం పర్ హెడ్ వచ్చి అప్ అండ్ డౌన్ 370 rupees మనం పే చేసేసి మన ఫోన్ నెంబర్ అది ఇస్తే వాళ్ళే మనకి మన బోట్ వచ్చినప్పుడు కాల్ చేస్తారన్నమాట రమ్మని. ఇదిగోండి ఇది కనపడుతుంది కదా, ఇవే బాగా బీచ్లో కొట్టుకుని ఇవే కొమ్ములు కింద ఇరిగిపోయి చాలా వస్తుంటాయి అన్నమాట అవి. అయితే వాళ్ళు కాల్ చేస్తారు, మనకి కాల్ చేసి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి మనకి 1.5 hour టైం ఇస్తారన్నమాట. ఆ 1.5 hourలో మనం అంతా అక్కడ చూసుకుని వచ్చేయచ్చు. 1.5 hour సరిపోతుంది, అంతగానే ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవి అంతా మనకి సీలో ఉండే ఏంటవి స్నేక్స్ అంట. అవి నాకు వీడియో తీస్తుంటేనే భయం వేసింది. స్నేక్ ఎంత చనిపోయినా స్నేకే కదా. క్రాబ్ చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ కొంచెం స్కెల్టన్స్, వాటికి సంబంధించిన క్రాబ్ స్కెల్టన్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది లోపల అంటే ఇట్లా ఉంటుంది, గ్లాసెస్లో లోపల పెట్టేసి ఉంటాయి. ఇవి మనం తిరిగి ఒక 10 to 15 minutesలో క్లియర్ అయిపోద్ది, చూసేసుకోవచ్చు.
తర్వాత ఇక్కడ రకరకాల ఏమేమి చేపలు ఉన్నాయి అన్నిటి దానికి సంబంధించిన బోర్డు అక్కడ ఉంది. ఇది ఎంట్రన్స్లో ఇక్కడ బ్లూ వేల్ మాట, దాని స్కెల్టన్ ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా మీరు. లోపల షార్క్ది కూడా ఉంటుంది. వీడియోలో అప్పుడు చెప్తున్నప్పుడు నేను వేరేది మాట్లాడుతున్నాను, మీరు చూసారో లేదో. అక్వేరియం అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మనము 10 రూపీస్ ఎంట్రీ ఫీజు, ఒక 10 to 15 మినిట్స్లో క్లియర్ అయిపోద్ది. ఇది చూసుకుని నెక్స్ట్ రాస్ ఐలాండ్కి జెట్టీకి వెళ్ళిపోవడమే మనము. ఇది ఫెర్రీ వాళ్ళు కాల్ చేశారు ఆల్రెడీ, మేము బయటికి వచ్చేసాకే వాళ్ళు కాల్ చేశారన్నమాట, రెడీగా ఉంది రండి అంటే ఇంక వెళ్తున్నాము. వాటర్ అసలు ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తా చూడండి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూసారా, 1 కిలోమీటర్ అయినా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలాగే ఏం ములగరు అసలు. క్లియర్ వాటరు, ఫ్లాట్గా ఉంటుంది, ఏం ములగరం, భయం ఏమి ఉండదు, అంత లోతు ఏమి ఉండదు. అలా అని మరీ దూరం ఉండదు, పర్లా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ టైము మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది, నైట్కి ముందుకు వస్తుంది అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం అస్సలు తీయకూడదు. బోట్ ఆగిపోయింది ఇంకా మనం పైకి ఎక్కేస్తున్నామని కూడా తీయకూడదు, కంప్లీట్గా పైకి ఎక్కాకే రిమూవ్ చేయాలి, లేదంటే 1000 రూపీస్ ఫైన్ పడుతుంది. ఇక్కడ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. తర్వాత ఇప్పుడు రాస్ ఐలాండ్కి వెళ్ళడానికి మనమైతే స్టార్ట్ అయిపోయాము. ఎంతో దూరం ఉండదండి, ఇది కూడా 10 to 15 మినిట్స్ అంతే. ఇలా ఎక్కామా అలా దిగిపోయామా అన్నట్టు ఉంటుంది, పెద్ద దూరం ఏమి ఉండదు. కాకపోతే వాటర్ మాత్రం డెప్త్ చాలా ఉంటుంది. చూసారు ఎంత బ్లూగా ఉందో వాటర్, చాలా బ్లూ కలర్లో ఉంటుంది. మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మొత్తం 572 ఐలాండ్స్ ఉంటాయి. అయితే మనం అందులో 2 స్టే చేయగలము, 4 విజిట్ చేయగలం అన్నమాట. అందులో రాస్ ఐలాండ్ ఒకటి, దానిపైన నార్త్ బే అని చెప్పేసి ఇంకో ఐలాండ్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే వాటర్ యాక్టివిటీస్ చేయడానికి ఉంటుంది అన్నమాట. మేము హ్యావ్లాక్లో చేద్దాము వాటర్ యాక్టివిటీస్ అని చెప్పేసి అదైతే మేము స్కిప్ చేసేసాము. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళడం వలన మేము నెక్స్ట్ వెళ్ళాల్సింది చిడియా టాప్ వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, టైం అయిపోతుంది. సో అది చూడ్డానికి అంతేముండదు, రాస్ ఐలాండే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికైతే వెళ్ళాము. అది వచ్చేసి తర్వాత ఇది వరకు ఎవరిని ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళని హ్యాంగ్ చేయడానికి అలా యూజ్ చేసినవి అట్లాంటివే ఉంటాయి. అదే అంత స్కిప్ చేసినా ఓకే అని చెప్పి అదైతే మేము స్కిప్ చేసేసాము. ఇక్కడైతే రాస్ ఐలాండ్లో చూసారా స్టార్టింగే ఆవిడ రాధా గారు, ఆవిడ పేరు, అసలు ఆ దుప్పులు అవన్నీ ఆవిడ దగ్గరికి, అంటే ఆవిడ రోజు ఫుడ్ పెడుతుంది వాటికి. సో ఆవిడ కనపడితే ఆవిడ దగ్గరికి ఎగబడి వెళ్ళిపోతున్నాయి. అట్లానే కాదు మన దగ్గర కూడా బాగా వచ్చేస్తాయి అన్నమాట. అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, ఏం భయపడక్కర్లా. డీర్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఐలాండ్ మొత్తం అవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూసారా వ్యూ చూపిస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ మనం ఇలా ఎక్కగానే ఒక 15 మినిట్స్ జర్నీ అంతే అయిపోతుంది. 1.5 hours అయితే టైం ఇస్తారు. ఇక్కడ కామెడీ ఏంటి అంటే నేనైతే రూమ్కి వెళ్ళడానికి ముందే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, కానీ మా హస్బెండ్ చేయలేదు. సో తను ఏం చేశారంటే ఆ బ్యాగ్లో వేసుకొని బేల్పూరి, ఇన్స్టెంట్ బేల్పూరి అట్లాంటివి తెచ్చుకున్నారన్నమాట. ఇంకా అవి ఏంటంటే కవర్కి కూడా పెద్ద స్టోరీ ఉంది చెప్తాను, అది క్లాత్ కవరు. ఇంకా అది చూసి అవి ఏదో తినడానికి మేత తెస్తున్నారు అనుకుని ఇంకా ఈయన వెంటే పడుతున్నాయి, అసలు వీడిని చూడనివ్వట్లేదు. ఇంకా వీటి నుంచి తప్పించుకోవాలంటే వీటికి కనపడకుండా ఎక్కడన్నా కూర్చొని తినాలి నేను అని చెప్పి, నువ్వు వెళ్ళి ఆ వ్యూస్ అన్నీ చూసుకో, నేను ఎక్కడన్నా కూర్చొని తినేస్తాను అని చెప్పారన్నమాట. నేనైతే గారి తిన్నాను, 10 రూపీస్. ఒక ఇడ్లీ, ఒక ఇడ్లీ 10 రూపాయలు అలా ఉంటుంది. ఇక్కడ గారి 10 రూపీస్. అదేంటో పొద్దున పూట వాళ్ళు చట్నీ లేకుండా ఉత్తి గారే ఇచ్చారన్నమాట. అట్లా ఎన్ని గారెలు కలితే అలా ఇస్తారు, ఉత్తి గారెలు ఏం తింటామండి, ఏంటో మరి. అక్కడైతే ఆ టైంలో అలానే దొరికింది. ఇంకా కవర్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్, ఏదన్నా హ్యాండ్ లగేజ్ బ్యాగ్ వేసుకునేది పెట్టుకున్నాము అంటే లేనిపోయిన లగేజ్ అంతా అందులో పెట్టేస్తాను నేనని చెప్పి, ఇలా తినడానికి మాత్రమే అని చెప్పి ఒక క్లాత్ కవర్ పట్టుకొచ్చారు. అదే కొంప ముంచింది దీనికి. చూసారా ఎక్కడ చూసినా మొత్తం మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే అసలు పైకి ఇలా చూస్తుంటే మెడ నొప్పి వస్తున్నాయి, అంత హైట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా కొబ్బరికాయలు మీద పడితే జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే 2 వీలర్స్కి కూడా కంపల్సరీ ఒక్కళ్ళే కాదు, ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే చుట్టుపక్కల రోడ్ల పక్క కూడా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉంటాయి, ఏ కొబ్బరికాయలు బుర్రమే పడతాయనో ఏమో కానీ కంపల్సరీ అయితే 2 వీలర్కి ఇద్దరు పెట్టుకోవాలి హెల్మెట్. ఇక్కడైతే స్ట్రిక్ట్ రూల్ మాట అది. ఈ రాస్ ఐలాండ్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ కింద దీని పేరు ఇన్నాళ్ళు 2018 వరకు
రాస్ ఐలాండ్ అని చెప్పి బ్రిటిషర్స్ నేమ్ మీద ఉండేది. తర్వాత మోదీ గారు 2018లో సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ కింద దీనికి పేరు చేంజ్ చేశారన్నమాట. ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళ ప్రైవేట్ ఐలాండ్ కింద దీన్ని చేసుకున్నారు. సో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడే సమకూర్చుకున్నాం. స్విమ్మింగ్ పూల్ అని, పవర్ హౌస్ అని, ఇంకా వాళ్ళకి ఏం కావాలితే అవన్నీ సపరేట్గా ఒక ప్రైవేట్ ఐలాండ్ లాగా వాళ్ళు చేసుకున్నారన్నమాట. అయితే ఇది సెకండ్ వరల్డ్ వార్లోనే మొత్తం అంతా పాడైపోయింది. మొత్తం ఇప్పుడు అంతా శిథిలావస్థకు వచ్చేసి ఇంకా చెట్లు అవన్నీ పెరిగిపోయి చూడడానికి కూడా అదొక రకంగా తయారయ్యాయి. బట్ ఏంటంటే గ్రీనరీ అది కొంచెం అవన్నీ బాగుంటాయి. ఇక్కడ చూసారా ఎన్ని డీర్స్ ఉన్నాయో, అసలు వాటికి మనుషుల్ని చూస్తే దగ్గరికి పరిగెత్తి వచ్చేస్తాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట అవి. ఇంకా పికాక్స్ అరుపులు వినపడుతున్నాయి, పికాక్స్ అయితే కనపడలేదు. నేను చాలా వీడియోస్ చూశాను, వాటిల్లో అయితే పికాక్స్ కూడా రాస్ ఐలాండ్లో ఉన్నట్టు చూపించారు. బట్ మేము వెళ్ళినప్పుడైతే పికాక్స్ అరుపులే కానీ పికాక్స్ అయితే కనపడలా. ఇట్లా మధ్యలో మనకి కోస్టల్ ఏరియా వస్తుంది అన్నమాట, బీచెస్. ఈ రాస్ ఐలాండ్లోనే 2 or 3 ఉన్నాయి. మధ్య మధ్యలో వ్యూస్ ఉంటాయి. మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటేనే మనకు కనపడతాయి, మనం చూడొచ్చు చక్కగా. ఆ వ్యూ అది బాగుంటుంది. తర్వాత మనం ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదొక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది కొబ్బరి చెట్ల మధ్య నుంచి ఒక రోడ్ ఉంటుంది, రోడ్ ఉంటుంది. ఆ రోడ్ నుంచి వచ్చి చూడొచ్చు. ఇది ఇక్కడ ఏదో నేను ట్రై చేద్దామని చేశాను, నాకు ఆ గాలి సపోర్ట్ చేయక అదంతా వర్కౌట్ అవ్వలే, ఏదో అయిపోయింది. జస్ట్ ఏదో రీల్ చేద్దామన్నట్టు ట్రై చేశాను అనమాట. అది అట్లా అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. తర్వాత కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకున్నా. అసలు ఆ వ్యూస్ అయితే చెప్పాలంటే చూడాల్సిందే. లైఫ్లో ఒక్కసారైనా సరే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అయితే వెళ్ళాల్సిందే, అదైతే చెప్తున్నాను. ఇది ఇంకో వ్యూ పాయింట్ వచ్చేసి ఇది చర్చ్ దగ్గర నుంచి రైట్ సైడ్ డౌన్లోకి వస్తే ఫెర్రార్ బీచ్ ఏదో ఉంటుంది, నేమ్ సరిగ్గా గుర్తులేదు, నేను చూపిస్తాను ఉండండి, వీడియో తీసినట్టు గుర్తు నాకు. ఇది ఒకటి వ్యూ పాయింట్, అస్సలు మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది, ఫొటోస్కి వీడియోస్కి మనకి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వెనక్కి వెళ్ళిపోయింది, నైట్ ముందుకు వస్తుంది. మధ్యాహ్నం టైంకి వాటర్ అలా వెనక్కి వెళ్ళిపోయి మొత్తం ఇంకా కొరల్స్ అవే ఉంటాయి అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ వాతావరణం అంతాను. టెంపరేచర్ 33 అలానే చూపెడుతుంది కానీ ఫుల్ ఎండమాట. ఫెరార్ బీచ్ అండి ఇది. చర్చ్ దగ్గర నుంచి కనపడుతుంది. ఇలా పైకి రావాలి, వచ్చేసి ఫ్రంట్ చర్చ్ ఉంటుంది, రైట్ డౌన్ కిందకి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు రాస్ ఐలాండ్ వెళ్ళినప్పుడు ఆ వ్యూ పాయింట్ అస్సలు మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మిస్ అయ్యామే అనుకుంటారు, అది చూడ్డానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇక వచ్చేసి వాటర్ చూస్తారు ఎంత క్రిస్టల్ క్లియర్ ఉన్నాయో, మొత్తం కింద ఫిషెస్ కనపడుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము రాస్ ఐలాండ్ నుంచి బయటకు వచ్చేప్పటికి 1:15 or 1:30 అట్లా అయ్యింది. అక్కడ నుంచి మేము లంచ్ చేసేసుకుని అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ 1 డేలోనే కవర్ చేసాము. సో అవేంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య. టేక్ కేర్, బాయ్.